గైస్ రియల్మీ అయితే మనకి రియల్మీ 13 Pro సిరీస్ని అయితే లాంచ్ చేయడమే జరిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు రియల్మీ 13 Pro సిరీస్ ఎలా ఉన్నాయి, అసలు ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఏమేమి మొబైల్స్ ఉన్నాయి, ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే మీకు అందజేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు చాలా మంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ 13 Pro సిరీస్ గురించి అయితే తెలుస్తుంది అనమాట. మనకి ఈసారి 13 Pro సిరీస్ అయితే మాత్రం 12 కంటే బెటర్ అయితే ఉన్నాయన్నమాట. మనకి చాలా మంచిగా అయితే మనకి ఈ మొబైల్స్ని అయితే తీసుకురావడమే జరిగింది. టోటల్గా మనకి 13 Pro 13 Pro Plus ఇలా రెండు మొబైల్స్ని అయితే వీళ్ళు తీసుకురావడమే జరిగింది 13 సిరీస్లో. మనకి ఈ మొబైల్స్ కూడా మీకు చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. ఫీచర్స్ కూడా మీకు బెటర్ అయితే ఉన్నాయన్నమాట. మనకి అసలు ఈ ప్రైస్కి అసలు ఈ స్పెసిఫికేషన్స్కి వర్తా కాదనేది తెలుసుకుంటే మాత్రం ఈ మొబైల్ బెస్టా కాదనేది మీకు ఆటోమేటిక్గా అయితే తెలుస్తుంది అనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ వీటి స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి మెయిన్లీ ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకునే రెండిట్లో కూడా మీకు సేమ్ ప్రాసెసర్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. 13 Pro 13 Pro Plusలో కూడా మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయన్నమాట. మనకి గేమింగ్ పరంగా మాత్రం మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు 60 FPSలో BGM ఎలాంటి గేమ్స్ అయితే మీకు 60 FPSలో అయితే హ్యాండిల్ చేయగలరనమాట. మనకి గేమింగ్ పరంగా మాత్రం మీకు బాగానే హై రేంజ్లో మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కాకపోతే మీకు ఓన్లీ గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్లో గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే మీకు కొంచెం ల్యాగ్ ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. కాకపోతే మీకు డైలీ యూజెస్ కోసం మీకు ఎప్పుడో ఒకసారి ఆడేదానికి అంటే మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు హెవీ గేమ్స్ కూడా అయితే మీకు చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. మీకు ఓవరాల్గా మీకు గేమింగ్ ఆడుకునే దగ్గర ప్రాసెసర్ అనేది చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా గేమ్ అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్ నుంచి అయితే మీరు. ఇంకా మెయిన్లీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో 6.67 ఇంచెస్ చూడండి ఫుల్ HD+ AMOLED స్క్రీన్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి రెండిట్లో కూడా సేమ్ డిస్ప్లే మీకు 10-bit ప్యానల్ డిస్ప్లే అనమాట. మనకి ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అనమాట. మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా ఈ మొబైల్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్లీ ఇందులో కెమెరాస్ కూడా మీకు చాలా బెటర్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. మనకి మంచి సోనీ సెన్సార్తో అయితే మనకి 13 Pro Plus అయితే వస్తుంది అనమాట. మనకి ఇందులో సోనీ LTY701 సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. అంటే ఈ సెన్సార్ ఏంటంటే మాత్రం ప్రీమియం సెన్సార్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు లో లైట్లో కానీ మనకి వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా బెటర్ అయితే వస్తాయన్నమాట. మనకి మంచి సెన్సార్ అయితే మనకి ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి ఈ సెన్సార్తో వస్తున్న కెమెరా మొబైల్ అయితే మాత్రం ఇది. ఇంకా సెకండ్ కెమెరా వచ్చరికి పెరిస్కోపిక్ కెమెరా మనకి ఇది కూడా మనకి 50 MP కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చరికి ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా మనకి 8 MP అయితే మాత్రం మనకి 13 Pro Plusలో అయితే యూస్ చేయడం జరిగింది. మీకు అదే 13 Proలో చూసుకుంటే మాత్రం మీకు 50 MP మెయిన్ కెమెరా సోనీ సెన్సార్ అయితే యూస్ చేయడమే జరిగింది. కాకపోతే మీకు 13 Pro Plusలో యూస్ చేసిన సెన్సార్ అయితే కాదు, ఇది వేరే సెన్సార్ అయితే ఈ మొబైల్ అయితే 13 Proలో అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఇది కొంచెం వేరే సెన్సార్ అన్నమాట. మనకి దానంత క్వాలిటీ ఉండకపోవచ్చు మీకు. ఇంకా సెకండ్ కెమెరా వచ్చేసరికి మీకు 2 MP మ్యాక్రో కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి పెరిస్కోపిక్ కెమెరా అయితే మనకి మొబైల్ 13 Proలో అయితే ఉండదన్నమాట. మనకి ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి రెండిట్లో కూడా మీకు సేమ్ ఫ్రంట్ కెమెరా అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇంకా దీంట్లో AI సంబంధించినటువంటి కెమెరా ఫీచర్స్ అయితే చాలా అయితే ఉన్నాయి అనమాట. మనకి అంటే మనం జూమ్ చేసి ఫోటో తీసినప్పుడు మనకి అంటే మనం జూమ్ చేసి తీసినప్పుడు మీకు క్లారిటీ అయితే తగ్గుతుంది కదా, మీకు పిక్సెల్స్ అయితే క్లారిటీగా అయితే ఉండదు. కాకపోతే మీకు ఇది AI ద్వారా మనం తీసిన ఫోటోని ఎన్హాన్స్ చేసి మీకు క్లారిటీగా అయితే మీకు క్లియర్గా చూపించడానికి ఇందులో AI ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇలాంటి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి బ్యాక్గ్రౌండ్లో ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడం కానీ ఈ చాలా ఫీచర్స్ అయితే మాత్రం AI ద్వారా యూస్ చేసి వీళ్ళు కెమెరాస్లో అయితే ఇంటిగ్రేట్ అయితే చేయడమే జరిగింది అనమాట. మనకి ఈ మొబైల్స్ మెయిన్లీ 13 సిరీస్లో మాత్రం 13 Pro Plusలో మాత్రం మీకు కెమెరా అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే వస్తాయి అనమాట. మనకి పోర్ట్రేట్ షాట్స్ కానీ ఇలాంటివి అయితే మాత్రం బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు కెమెరా పరంగా మాత్రం ఈ మొబైల్స్ అయితే బెటర్ అయితే ఉన్నాయన్నమాట. మనకి 13 Pro Plus మాత్రం ఇంకా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి 13 Proతో పోల్చుకుంటే మాత్రం ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 5200 mAh ఆఫ్ ది బ్యాటరీ. దాంతోపాటు మనకి ఇది 13 Pro Plus వచ్చేసరికి మీకు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి అదే Pro చూసుకుంటే మాత్రం మీకు కేవలం 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి బ్యాటరీ పరంగా మాత్రం బ్యాటరీ రెండిట్లో సేమ్ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటే మాత్రమే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. మనకి ఇది మేజర్ డిఫరెన్స్ అయితే మనకి 13 Proకి 13 Pro Plusకి 13 Proకి అయితే మాత్రం ఇది మేజర్గా డిఫరెన్స్ అయితే మాత్రం మిగతా సేమ్ అయితే ఉంటాయి అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీతో అయితే మనకి ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి ఈ మొబైల్ మనకి IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో అయితే మనకి ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి అనమాట. దాంతోపాటు మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకి మొబైల్ అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ ఓవరాల్గా స్పెసిఫికేషన్కి వచ్చేస్తే మాత్రం ఇంకా డిజైన్ పరంగా కూడా మీకు ఈ మొబైల్ అయితే మీకు మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. మీకు గ్లాస్ బాడీతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్లాస్, ఫ్రంట్ వచ్చేసరికి మీకు కార్నింగ్ గొల్ల గ్లాస్ 7 ప్రొటెక్షన్తో 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఇంకా సైడ్ వచ్చేసరికి మీకు
అంటే మనకి ప్లాస్టిక్ బాడీని అయితే యూస్ చేయడం, ప్లాస్టిక్ ఫ్రేమ్ని అయితే యూస్ చేయడం జరిగింది అన్నమాట. మనకి ఈ టోటల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా మనకి ఈ ప్రైస్కి ఇది వర్తా అంటే మాత్రం మనకి వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 Pro Plusది మాట్లాడుకుందాం. దీని ప్రైస్ వచ్చేసరికి వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మాత్రం 33,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది. 256 GB వేరియంట్ వచ్చేసరికి మాత్రం ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా అంటే మాత్రం మీకు కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం 3,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మీకు కొన్ని డెబిట్ కార్డ్ మీద కూడా మీకు ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో అయితే మాత్రం ఈ ప్రైస్కి అయితే మాత్రం ఇది టోటల్గా మీకు 30,000 రూపీస్కి అయితే మాత్రం ఇది కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మాత్రం ఇది వస్తుంది అన్నమాట. మనకి మొబైల్ అయితే ఈ మొబైల్ అయితే మాత్రం ఎవరైనా కెమెరా కావాలి, మంచి కెమెరా ఉండాలి, మంచి పర్ఫార్మెన్స్ కూడా మీకు మిడ్ రేంజ్లో మీకు గేమ్స్ ఆడుకోవాలి, మీకు ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం కొంతమంది కెమెరా మొబైల్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మనకి డిజైన్ పరంగా కూడా మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి డిజైన్ పరంగా కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి 13 Pro Plus అయితే మాత్రం మీకు ఇంకా దాంతోపాటు మనకి ప్రైస్ ఇది ప్రో గురించి మాట్లాడుకుంటే 13 Pro వచ్చేసరికి మీకు కెమెరా అయితే దానంతా బెటర్ అయితే ఉండకపోవచ్చు, కానీ ఇది కూడా మీకు దాదాపు 25,000 రూపీస్కి ఇలా ఆఫర్స్తో కలుపుకొని అయితే మనకి కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని అయితే వస్తుంది అన్నమాట. మనకి ఇది కూడా మీకు ఆ ప్రైస్కి అయితే మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఓవరాల్గా మీకు మంచి బెటర్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం 13 Pro Plusకి అయితే వెళ్ళిపోండి. మీకు ఓవరాల్గా మీకు మంచిగా ఇది కూడా మీకు బెటర్ అయితే ఉండదని కాదు, మీకు ఇది కూడా దాదాపు ఆరెంజ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉండకపోవచ్చు కెమెరా పర్ఫార్మెన్స్లో, కానీ మీకు దాదాపు అయితే మాత్రం ఈ రెండు మొబైల్స్ కూడా మీకు బెటర్ అయితే ఉంటాయి అనమాట. మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అనే చెప్పొచ్చు. ఇది అప్పుడప్పుడు ఆఫర్స్లో మీకు ఇది 13 Pro Plus అయితే మనకి 26,000 27,000 ఆ రేంజ్ కూడా రావచ్చు. మీకు ప్రాసెసర్ అయితే మాత్రం ఇది 20,000 నుంచి 25,000 రూపాయల్లో యూస్ చేసిన ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మాత్రం ఇది మీకు కెమెరా కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్స్ని అయితే తీసుకోండి. ఒకసారి రివ్యూస్ చెక్ చేసి తీసుకోండి, నేను చెప్పాను కాదు. రివ్యూస్ ఒకసారి కెమెరా రివ్యూస్ చెక్ చేయండి, మీకు బెటర్ అనిపిస్తే మాత్రమే తీసుకోండి ఈ మొబైల్స్ అయితే. ఇది గైస్ ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాత్రం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.